శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగ్ని బంగారంలో ఉత్పత్తి. సౌనకుడు ఇట్లు చెప్పాను. చాలా అపూర్వమైన ఉపాఖ్యానం వింటిని. చాలా అద్భుతం, రమ్యమైనది, నూతనమైనది, దాచదగినది, ఎంతో అనిర్వచనీయం, కమనీయం, మనోహరం. పురాణాలలో పురాతనమైన సుదుర్లభమైన కథ ఇది. ఇట్టి సుదినం మాకెప్పుడు కలుగునో. వైష్ణవ సంగమమున జన్మ సఫలం ధన్యమైనది. గర్భవాసమును తొలగించినది, కర్మల మూలాన్ని కోసివేయినది, హరిదాస్యాన్నిచ్చినది, శుద్ధమైనది, భక్తుల భక్తిని పెంచినది, అసాధువుల సహవాసం అను దుర్బుద్ధి వల్ల కలుగు పాపాలను ఉన్మూలించుటకు కారణం అయినది అయిన గణేశునిది జన్మ సంబంధమైన ఉపాఖ్యానం ఇతర పురాణాల్లో లభించదు. తులసి, రాధిక వీరి కథ ఎంతో అపూర్వం, ఉత్తమమైన దాన్ని వింటిని. మీద మిక్కిలి కొత్తది, రహస్యమైనది, అవ్యక్తమైనది అగు దాన్ని, నాకు ఇష్టమైన దాన్ని, అంతయో మనోహరమైన దాన్ని పరిపూర్ణంగా తెలిపిరి. ఓ మహాభాగ, ఇష్టమైన అగ్ని జన్మను గురించి ఇప్పుడు వినదలిచితిని. అంతేకాక స్వర్ణం యొక్క జన్మను వినదలిచితిని. దాన్ని నాకు వివరింప సమర్థుడవు నీవే అనగా సూతుడు, సృష్టికి సామాగ్రి తయారు చేయుటకు జలము, అగ్ని, అట్లే ప్రకృతియే నిత్యమైనది, అట్లే మహత్తు దిక్కులు కూడా అయిన హుతాసనుని ఉత్పత్తిని చెప్పేదను వినుము. ఒకసారి సృష్టికాలమందు బ్రహ్మ, అనంత మహేశ్వరులు అందరూ శ్వేతద్వీపానికి జగత్పతి అయిన విష్ణువుని చూచుటకు వెళ్ళిరి. పరస్పరం పలకరించుకుని అందరూ సభ మధ్యలో విభువు యందు అందమైన సింహాసనములందు కూర్చుండ్రి. విష్ణువు శరీరం నుండి పుట్టిన కమలతో సమాన కాంతి గల స్త్రీలు అక్కడ నాట్యం చేయుచుండిరి. విష్ణుగాథలను చక్కని స్వరంతో పాడుచుండిరి. వారి కఠినమైన పెరుదు భాగములను, కఠినమైన రొమ్ములను, చిరునవ్వు నవ్వుతున్న వారి ముఖ పద్మములను చూసి మంచి కాముకుడైన బ్రహ్మ తన మనసు నరికట్టుకోలేకపోయాను. వెంటనే ఆ బ్రహ్మ వీర్యం పడిపోయింది. దాని సిగ్గుతో ఆ విభువు బట్టతో కప్పెను. ఆ వీర్యం వస్త్రంతో కూడా కామతాపంతో బాగా తప్తమైనది. ఓ ద్విజ, సంగీతం ముగిసిన తరువాత బ్రహ్మ ఆ వీర్యాన్ని పాలసంద్రమందు వదిలను. ఒక పురుషుడు బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ నీటి నుండి లేచి సభలో సిగ్గుపడుతున్న బ్రహ్మ వక్షస్థలమందు చేరను. ఇంతలో వరుణదేవుడు కోపంతో నీటి నుండి లేచి త్వరగా నమస్కరించి ఆ బాలను తీసుకొంటకు సిద్ధపడను. భయంతో ఏడుస్తున్న ఆ బాలుడు బ్రహ్మను చేతులతో పట్టుకొనను. ఓ ద్విజ, సిగ్గుతో బ్రహ్మలోకానికి ఏమీ చెప్పలేదు. వరుణుడు బాలుని చేతులు పట్టుకుని కోపంతో లాగెను. ప్రజాపతి బ్రహ్మ వరుణుని సభామధ్యమందు పడవేశను. వరుణుడు దుర్బలుడు, అందువల్ల అతడు దూరంగా పడను. బ్రహ్మ యొక్క కోపదృష్టి చేత వరుణుడు మృతుని వలె మూర్ఛ పొందను. అంతట తన అమృత దృష్టి చేత శంకరుడు వరుణుని చైతన్యాన్ని చేసెను. చైతన్యం పొంది బ్రహ్మతో వరుణుడు బాలుడు నీటిలో పుట్టెను. కనుక నా కొడుకు నాకు ఇష్టమైన వాడు, నేను తీసుకుని పోయేదను. బ్రహ్మ నన్నెందుకు కొట్టవలెను అని పలికెను. అందుకు బ్రహ్మ, ఓ విష్ణు మహేశ్వర, బాలకుడు నన్ను శరణ పొందెను. భయపడుతున్న, ఏడుస్తున్న శరణాగతుడైన ఈ బాలుని ఎట్లు ఇవ్వగలను? శరణాగతుడు, దీనుడు, ఆర్తుడైన వాణ్ణి అపండితుడు తప్ప రక్షించని వాడెవడం? అట్లు రక్షించకపోయిన వాడు సూర్యచంద్రులు ఉన్నంత వరకు నరకంలో వండబడను అని అనగా ఇద్దరి మాటలు విని సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, మధుసూదనుడు విష్ణువు నవ్వి తగిన విధంగా ఆడదాని తొడ కనిపించగానే బ్రహ్మవీర్యం పడిపోయింది. నిర్మలమైన నీరు గల పాలచంద్రమందు సిగ్గుతో దాన్ని పడవేశను. అందుండి ఈ పిల్లవాడు జన్మించను. కనుక ధర్మంగా విధి కొడుకు. వర్ణునికి గౌనంగా అంటే అముఖ్యంగా క్షేత్రజుడు కొడుకే అని శాస్త్రం అని విష్ణువు చెప్పాను. అంతటా మహాదేవుడు విద్యా సంబంధం, యోని సంబంధం కూడా వేదాల్లో చెప్పబడింది. విద్య వల్ల శిష్యుడు, యోని వల్ల పుత్రుడు సమానమే అని వేద విధులందరూ. మంత్రాన్ని, విద్యను పిల్లవానికి ఇచ్చటకు వర్ణుడున్నాడు. విధాతకు వర్ణిపుత్రుడు. వర్ణునికి శిష్యుడు, పిల్లవానికి విష్ణువు. ఉజ్వలమైన కాల్చు శక్తిని ఇవ్వనిమ్ము. అన్నింటినీ కాల్చిన అగ్నిని వర్ణునితో చల్లార్చుము అనగా శివుని ఆజ్ఞతో బాలునికి విష్ణువు కాల్చు శక్తి ఇచ్చెను. బాలునికి మంత్రాన్ని, విద్యను, మనోహరమైన రత్నమాలను వర్ణుడిచ్చెను. మాయతో ఆ దేవత వక్షంపై ఉంచుకొని ఆ బాలుడు ముద్దాడను. విష్ణువుకు, బ్రహ్మకు నమస్కరించి శివుడు తన మందిరానికి పోయెను అని చెప్పగా అగ్ని జన్మను చెప్పిరి. స్వర్ణోత్పత్తి కథను వినిపించడని ప్రార్థించగా అతడు ఒకసారి దేవతలందరూ స్వర్గసభలో కూర్చున్నారు. అక్కడ అప్సరసా గణములు నాట్యమాడి పాటలు పాడుతున్నారు. మంచి పిరుదులు గల రంభను చూసి అగ్నికి కామం కలిగింది. వీర్యం పడిపోయింది. అతడు సిగ్గుతో దాన్ని బట్టతో కప్పెను. అంతటా అతడి వస్త్రాన్ని తొలగించి కాంతితో వెలిగిపోవు బంగారు సమూహం లేచింది. అది క్షణంలో పెరిగింది. అది సుమేరువైంది. విద్వాంసుల అగ్నిని హిరణ్యరేతసుడు అని అందరూ అని చెప్పి నీకంతా చెప్పితిని, ఇంకను ఏమి వినదలిచితివి అని పలికెను. ఓం శాంతి శాంతి శాంతి.